దృశ్యం 3 సినిమా ఫస్ట్ రివ్యూ. మనము ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 గురించి కూడా మాట్లాడుకోవాలి. అయితే ఈ సినిమాలో ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబం అనుకోని చిక్కుల్లో చిక్కితే దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, అందులో ఇలాంటి ట్విస్టులు ఉంటాయి, పోలీసుల నుంచి ఎంత తెలివిగా ఏ విధంగా తప్పించుకోవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ లెవెల్లో ప్రతి ఒక్క సన్నివేశం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అరే నెక్స్ట్ ఏం చేస్తారు, వాళ్ళ నుంచి ఏ విధంగా తప్పించుకుంటారు, అక్కడ దొరికినటువంటి క్లూని ఏ విధంగా మాయం చేస్తాడు, ఆ క్లూలో వేరే క్లూని ఏ విధంగా పెడతారు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఉక్కిరి బిక్కిరిగా అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పార్ట్ 1 అనేది. సో ఆ తర్వాత పార్ట్ 2 అనేది ఓటీటీలో రిలీజ్ చేశారు. సో మరి ఈ రెండు పార్ట్లకు వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ని కానీ అండ్ జనాల్లో వచ్చినటువంటి ఆదరణని బేస్ చేసుకొని ఇప్పుడు పార్ట్ 3ని కూడా రిలీజ్ చేస్తున్నారనమాట. రేపు అంటే మే 21న దృశ్యం 3 సినిమా రిలీజ్ ఉంది. మరి ఆబ్వియస్లీ కొంతమందికి సినిమా రిలీజ్ కంటే ముందే కొంతమంది ప్రముఖులకి సినిమాని చూపిస్తారు, అదేవిధంగా సెన్సార్ వాళ్ళు కూడా సినిమాని చూస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి రివ్యూ ఏ విధంగా ఉంది అంటే, ఇప్పటి వరకు మనం పార్ట్ 1లో పార్ట్ 2లో ట్విస్టులు మాత్రమే చూసాం, కానీ పార్ట్ 3లో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా ఒక ఉత్కంఠభరితంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సో ఇప్పటి వరకు పార్ట్ 1, పార్ట్ 2లో మనం ఏ విధంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి వెయిట్ చేసాం కదా. సో ఇప్పుడు పార్ట్ 3లో చూసుకుంటే అది మనకు క్లూ దొరికినట్టే దొరికి అక్కడ నుంచి మాయమైపోయి కళ్ళ ముందే మాయమైపోవడం, ఈ విధంగా చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అంటే ఒక మెజిషియన్ లెవెల్లో సినిమాలో మాత్రం ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. మరి మోహన్ లాల్ గారు కావచ్చు, అదేవిధంగా మీనా గారు కావచ్చు, జోసెఫ్ గారి వీళ్ళందరూ కూడా ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు 100కి 200% న్యాయం చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఎలివేషన్ ఉంటుంది. అందరూ కూడా ఎవరి పాత్రకి వాళ్ళు జీవం పోశారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది అనమాట. సో మరి సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది ప్రముఖులు చూసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఫీలింగ్ని పంచుకుంటారు. కాబట్టి ఆ ఒక్క టాక్స్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా మరి మలయాళం సూపర్ స్టార్ మన మోహన్ లాల్ గారు, ఇంకా ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే మాటలు ఉండవు అనమాట. ఎలాంటి పాత్ర అయినా కూడా ఇంకా ఆ పాత్ర అనేది నటించాడు కాదు, ఆ ఒక ప్లేస్లో ఆయనే ఉన్నాడు, ఇంకా ఆయన మించి ఎవరు ఊహించుకోలేమనే రేంజ్లో ఆయన యాక్టింగ్ ఉంటుందన్నమాట. చాలా సినిమాల్లో మనం చూసాం ఇప్పటికి కూడా. సో మరి దృశ్యం 3 సినిమాలో ఖచ్చితంగా ఇప్పటి వరకు మనము పార్ట్ 1, పార్ట్ 2లో ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాటికి డబుల్ మించినటువంటి ఎంటర్టైన్మెంట్ పొందామో ఇక్కడ మాత్రం డబుల్ కాదు, త్రిబుల్ కాదు, ఇంకా మనం చెప్పుకోలేమన్నమాట. మాటతో చెప్పుకునేంత ఎంటర్టైన్మెంట్ అనేది ఈ యొక్క దృశ్యం 3 సినిమాలో ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. సో మరి రేపు సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మరొకసారి మాట్లాడుకుందాం. మరి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2 కూడా మీరు చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.